ఐదేండ్ల వైఎస్ఆర్సీపీ పాపాలని ఇప్పుడిప్పుడే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని చెరిపేస్తూ ఇక్కడ వాళ్ళు ఏదైతే పాపాలు చేశారో ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తున్నారో గతాన్నంతా చెరిపేసి అనంతపూర్ నగరాన్ని గౌరవ శాసనసభ్యులు ఇక్కడ అభివృద్ధి పదంలో నడిపించాలని గత నెలలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ రోడ్డు సమస్య ఉందని ఇక్కడ ఉన్న స్థానికులు ఇక్కడున్న ప్రజలు తెలపడంతో దీనికి ఇక్కడ రోడ్డు శాంక్షన్ చేయించి ఇక్కడున్న ప్రజలకి అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్న సమయంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఒక చిల్లర విధవ, ఒక పనికిరాని విధవ ఇక్కడ రోడ్లో పని పాట లేకుండా తిరుగుతూ ఇక్కడున్న టీడీపీ జెండాని అక్కడ కూల్చివేసి ఇక్కడున్న మా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో దీన్ని తీసేస్తాం కొద్దిగా ఆగండి అంటున్నా కూడా వినకుండా దాన్ని పగలగొట్టించి జేసీబీతో తన ఆనందాన్ని వైసీపీ సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తూ రపరప మేము వస్తే అధికారంలోకి మీరుండరు అంటూ కేకలేస్తూ ఇక్కడున్న ప్రజల్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని బెదిరించడం జరిగింది. దయచేసి చెప్తున్నా, ఇక్కడున్న వైసీపీ నాయకులారా, ఇంకా మీ ప్రభుత్వం ఉంది, మేమేం చేసినా చెల్లుతుందనే ఉద్దేశంతో ఉంటే దయచేసి మీరు చేస్తున్న చేష్టలన్నీ ఇక్కడున్న ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. మీరు ఏదైతే దిమ్మెని పగలగొట్టారో ఆ దిమ్మెని ఇక్కడ మీరు కట్టి ఆ జెండాకు మీరే పెయింట్ కొట్టేంత వరకు మేము ఇక్కడ ఉండి కదలం. ఇక్కడ గౌరవ శాసనసభ్యులు కూడా కాసేపట్లో ఇక్కడికి వస్తున్నారని తెలిసింది. వచ్చి వాడు కట్టేంత వరకు మేము పక్కా పోమని తెలియజేస్తున్నాం.